అంటే మీ అందరికీ తెలుసు అది ఇప్పుడు ఒక్క రోజులోను, ఒక సంవత్సరంలో కదా. ఎందుకంటే అది ఎవ్రీ 10 ఇయర్స్‌కి ఒక్కోసారి ఫ్లాష్ ఫ్లడ్. మీకు వాగు అది ఫ్లాష్ ఫ్లడ్. ఇప్పుడు మనం ఒక కృష్ణా రివరో లేకపోతే గోదావరి రివరో లేకపోతే నదుల ఫ్లడ్ అంటే మనము ఆల్రెడీ ఒక 100 ఇయర్స్ నుంచి ప్రాజెక్టులు కట్టుకుంటూ వస్తానో ఎక్కడికక్కడ మనం బండ్స్ ఏవైతే ఉన్నాయో ఏటిగొట్లు ఏవైతే ఉన్నాయో పటిష్టం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అంచేత కొంతవరకు సేఫ్ పొజిషన్లోకి తీసుకురాగలిగాం. ఈవేళ రివర్స్ అవుతుంది. ఇప్పుడు గోదావరి కానీ కృష్ణా కానీ అంటే దానికి మించి వస్తామని చెప్పలేం. కానీ ఇప్పుడు గోదావరి ఉంది, మ్యాక్సిమం మనం 36 lakhs 36 లక్షల క్యూసిక్లు ఫ్లడ్ వచ్చేంత వరకు ఏటిగొట్లు పటిష్టం చేసుకున్నాం. లాస్ట్ టైం 86లో మనకి ఆ కెపాసిటీ లేదు కాబట్టి గోదావరి 2 జిల్లాలు కూడా నీటిమయమైంది. అదేవిధంగా మన కృష్ణాకు సంబంధించి దగ్గర దగ్గర 11 లక్షల క్యూసిక్లు ఫ్లడ్ వాటర్ వరకు ఏటిగొట్లు పటిష్టం చేసుకున్నాం. కొన్ని వాల్స్ కూడా మనం నిర్మాణం చేసుకున్నాం కాబట్టి అంతవరకు సేఫ్లో ఉన్నాం. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా వాగుల మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి. వాగులు అంటే మనకి 12 months ఉండదు, లేకపోతే 1 month ఉండదు. వితిన్ డేస్, 1 day 2 days 3 days ఫ్లాష్ ఫ్లడ్ కింద వచ్చేస్తున్నాయి. ఆ 3 daysలోనే పెద్ద విధ్వంసం జరుగుతుంది. అందులో కూడా బుడమేరు అంటే జనరల్గా ఈ యొక్క సిటీని ఆనుకుని ఉంది కాబట్టి గతం నుంచి కూడా మనం 100 years నుంచి చరిత్రలో చూస్తుంటే యావరేజ్ ఎవ్రీ 8 yearsకి 10 yearsకి ఇటువంటి ఫ్లడ్ వస్తుంది, ఎఫెక్ట్ అవుతూ ఉంది. దీనికి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మనం అందుకనే ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చారు స్పష్టంగా. ముందు ఇమ్మీడియట్లీ మనం ఏం చేయగలుగుతాం అది చేయమన్నారు. అందుకే ఏదైతే ఫ్లడ్ ఇప్పుడు 17,500 మాత్రమే డైవర్షన్ ఛానల్లో పోతూ ఉంది. 14, 19లో మనం ఆ రోజు నిధులు కేటాయించి 37,500కి క్యూసిక్లు పోయే విధంగా నిధులు కేటాయించాం, టెండర్లు పిలిచాం. బట్ దురదృష్టం 19, 24లో ఆ పనులన్నీ కూడా నిలిపేశారు. మొన్న దగ్గర దగ్గర 40,000, 50,000 క్యూసిక్ల వరకు వాటర్ వచ్చింది బుడమేరుకి సంబంధించి. దాంతో దాని కెపాసిటీ 17,500 కాబట్టి ఆటోమేటిక్గా గండ్లు పడి విజయవాడ మీదకి వచ్చింది. అందుకని ఇప్పుడు మనము ఆ 37,500 పెంచేటువంటి విధంగా మరి ఏదైతే ఆ డైవర్షన్ ఛానల్ పనులు కానీ, అదేవిధంగా మొన్న ఏదైతే విజయవాడ వచ్చినప్పుడు వాటర్ బయటికి పోవడానికి కూడా ఎనికేపాడ దగ్గర మరి ఏదైతే అక్కడ కూడా యూటీ ఏదైతే ఉందో అది కూడా కెపాసిటీ కూడా సరిపోవడం కూడా గుర్తించడం జరిగింది. మళ్ళీ దాన్ని కూడా కొంచెం కెపాసిటీ పెంచడం ద్వారా కొద్దిగా ఏదైనా వాటర్ మన ఫ్లడ్ వాటర్ ఎక్సెస్ వచ్చినా మళ్ళీ మనం బయటికి కొల్లేరుకి పంపించడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో. అంటే మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఈవేళ ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ 1 by 1 ఒక్కొక్కటి ఇప్పుడు ఏదైతే మీరు చూస్తూ ఉన్నారు ఆ బుడమేరకు సంబంధించి ఏదైతే గంటలు పడినాయో ఇప్పుడు ఎద్దుపరాతి మీద దగ్గర దగ్గర మొన్ననే మనం 23 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి దగ్గర దగ్గర 450 మీటర్లు ఇప్పుడు సిసి వాల్ నిర్మాణం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బుడమేరు గండ్లు ఏవైతే పడి మైలివరం కాన్స్టిట్యున్సీలోనే మొత్తం అతలాకుతలం చేసేసింది. బుడమేరు కానీ పులివాగు కానీ దగ్గర దగ్గర అక్కడ ఒక 20-25 వాగుల దాకా ఉన్నాయి పై వాళ్ళు. అవన్నీ కూడా మళ్ళీ దగ్గర మొన్ననే ఒక 45 కోట్ల రూపాయలు ఏది వాగులు గండ్లు పొడచడానికి ఒక్క కాన్స్టిట్యున్సీకి మొన్న 45 కోట్లు శాంక్షన్ చేసి, ఎందుకంటే రేపు మళ్ళీ వర్షాలు వస్తే మళ్ళీ పొలాల మీదకి ఇళ్ళ మీదకి వస్తుందని 45 కోట్ల రూపాయలు ఒక మైలువరానికి ఒక్క కాన్స్టిట్యున్సీకి శాంక్షన్ చేయవలసి వస్తుంది. అంటే ఇటువంటి సమయంలో కూడా అవకాశం ఉన్నంత వరకు చాలా స్పీడప్ చేసుకుంటూ పనులు చేసుకుంటూ వెళ్తున్నాం. ఖచ్చితంగా దీర్ఘకాలికంగా ఒక ప్రణాళిక కూడా ఉంది. దీర్ఘకాలికంగా ప్రణాళిక అంటే కొంచెం ఒక 5,000, 8,000, 10,000 కోట్ల రూపాయలు అని అంటే ఇది ఏమన్నా డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కానీ సెంట్రల్ నుంచి కూడా దీనికి సాయం అవసరం ఉంటుంది. ఆ రకం కూడా భవిష్యత్తులో ప్లాన్ చేసుకుంటూ ముందు ఇమ్మీడియట్లీ రిలీఫ్ ఇచ్చేటువంటి విధంగా 1 by 1 ఒక్కొక్కటి పని చేసుకుంటూ వెళ్తున్నాం. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడే మీకు చెప్పాం కదా, ఇప్పుడు దగ్గర దగ్గర 3,600 ఇళ్ళు అంటే 6,000 కుటుంబాలు. వాళ్ళు కూడా అంతా కూడా మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ పేదవాళ్ళు. మరి ఒక్కసారిగా ఆక్రమణలో ఉన్నారని మనం తొలగించినా మళ్ళీ వాళ్ళకి ఆల్టర్నేటివ్ అంచేత మళ్ళీ వాళ్ళకి ఆల్టర్నేటివ్ చేయాలి, ఎట్లా మళ్ళీ వాళ్ళకి పునరావాసం కింద ఎట్లా చేయాలి, ఇవన్నీ కూడా ఒకదానితోటి ముడిపడి ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళ ఆక్రమణను మనం తీసినా కూడా ఆ కెపాసిటీ చూస్తే కేవలం 2,000 క్యూసిక్లు మాత్రమే వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ తొలగించినా కూడా 2,000 క్యూసిక్లే పోతుంది ఆ ఓల్డ్ది. చేత ఖచ్చితంగా ఆ ఓల్డ్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ అయినా చేయాలి. ఓల్డ్ దాన్ని డెవలప్ చేయాలంటే ఒక 15,000, 20,000 క్యూసిక్లకి పెంచాలంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటే అదంతా ప్రైవేట్ ల్యాండ్ అంటే కోట్ల రూపాయల మీద ఉంది. అక్కడ అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. అంత ల్యాండ్ ఎక్విజిషన్ అంటే రూపాయికి 10 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇవన్నీ స్టడీ చేస్తూ ఉన్నాం. అప్పుడే 3 సార్లు 4 సార్లు రివ్యూ చేసాం. నారాయణ గారు మినిస్టర్ గారితో కూడా కలిపి కూర్చున్నాం. అందుకే ఇంకోటి ప్యారలల్గా అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి ఇంకొక కెనాల్ ప్యారలల్గా తీసుకెళ్తే బాగుంటుందని ఒక ప్రతిపాదన తెచ్చుకున్నాం.
దానికి కూడా దగ్గర దగ్గర 4,000 కోట్లు అవుతుంది. అంటే ఇట్లాగా ప్రతిదీ కూడా ఆలోచన చేస్తాను. ఏది బెస్ట్ అనేది చూసుకుని ముందు ఇమ్మీడియట్లీ ఏం చేయగలుగుతామో చూసుకుని వన్ బై వన్ ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వెళ్తామని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ.